రేయ్ వీర్రా నీ ప్రాబ్లం ఏంట్రా? రే పిచ్చోడు రే కూర్చోరా. పగలెందుకురా తాగుతున్నావు? తన్నప్పుడు ఓ చూపు చూసిందిరా. నేనేదో తనని ఇబ్బంది పెట్టినట్టు చూసింది. అసలు అది నా మైండ్లో నుంచి పోవట్లేదురా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నటించారా, చాలా రియలిస్టిక్ గా చేశారా. ఊరుకోరా, 2 రోజులుగా దేని గురించి చెప్తున్నావు? మీ మధ్య రాని గొడవలా ఏంటి? సుజీ మళ్ళీ తిరిగి వచ్చేస్తుందిరా. ఏ వద్దురా, తనేమి రావద్దు. అదే అక్కర్లేదుగా, మరెందుకు కూర్చున్నావు? పద వెళ్దాం. ఏంట్రా అలా వదిలేలేకపోతున్నాను రా. మర్చిపోలేనురా. బావా రే ఏడవకురా. ఏడవకు. వాడేదో అడిగితే తీసుకొచ్చి తాగిస్తారా? ఏంట్రా బాబా ఫేస్బుక్ చూసావా? ఫేస్బుక్ రా. సుజీ నేను పంపించాను రా, చూడరా. రే లోపల పెట్టరా, లోపల పెట్టు. సరేరా, ఇంటికి వెళ్దాం పద. ఏమేంద్రా? ఏం లేదు రా. నువ్వు ఆగరా, ఎప్పటికైనా తెలిసేదేగా. ఇదిగో చూసుకో, రేపు దానికి పెళ్ళంట. ఏమంటున్నావురా? రే మూసుకోరా. అంతే కదా. రేపొద్దున ఒకటి తనకి తాళి కట్టబోతున్నాడంటే నేను కట్టిన తాళి. ఏం మాట్లాడుతున్నాడు రా? ఏంటి జో? మనస్ఫూర్తిగా కడుతున్నాను. ఇదే నీ తాళి. ఇంత జరిగిన తర్వాత ఇంకోటి ఎలా పెళ్లి చేసుకుంటుంది? రే నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా? నువ్వు రారా వెళ్దాం. రే రే జో, రే జో రే రే జో, రే మామ రే 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 అయ్యో ఏంట్రా వీడు పట్టుకోరా రే. రే ఏంట్రా? ఏయ్, ఏయ్, ఈ పెళ్లి జరగకూడదు. బండి రే, తీయరా. వెళ్దాం వెళ్దాం అంటే కేరళ పక్క వీధిలో ఉందా ఏంటి? వెళ్ళొచ్చురా, కారు ఉంది కదా. రే పోదాం. రే పిచ్చరా తీరు, ఏం మాట్లాడుతున్నావు? రే రే మామ రే 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 జో రే రే మామ రే జో మామ రే వాడు చేపట్టుకో. రే లేపండి. రే కార్తీక్ నా ఇంటికి వెళ్దాం. ఏంటి మీ ఇంటికి తీసుకెళ్తావా? రే ఏదో ఒకటి చేసి నన్ను తీసుకెళ్ళండి అని కింద పడిపోయారా? నా కళ్ళు చూసి చెప్పాడు. రేపు ఉదయం లేచి అడిగితే ఏం చెప్తారా? రే మీ అందరికి వాళ్ళ గురించి తెలుసుగా. వీడి కోసం తను ఎదురు చూస్తూ కూర్చుందంటే, వీడు ఎలాగనే తను వచ్చేసిందంటే ఏం చేస్తారా? ఏంట్రా? మరి ఇంకేంట్రా? ఒకవేళ వీడి ఇక్కడే ఉండి ఆ పెళ్లి జరిగిపోయిందంటే, ఇలా చూడు వీళ్ళిద్దరూ విడిపోవడం చూస్తూ నేను ఉండలేను మామా, నా వల్ల కాదు. రే మామా పోదాంరా. రే నేను వెళ్తున్నాను, వస్తున్నారా? రారా పదరా వెళ్దాంరా. వెళ్దాంరా. రే వీడు పాపం రా, తీసుకెళ్దాం మామా ప్లీజ్ రా. రే ఎక్కండ్రా. చూసుకోండి, తల గుద్దుకుంటుంది. తీసుకెళ్ళరా.
హీరా తాగేసి మత్తులు ఏదో వాగాననుకో ఇక్కడికి తీసుకొచ్చేస్తారా? నా కళ్ళు చూసి చెప్పాడు. రేపు ఉదయం లేచి అడిగితే ఏం చెప్తారా? అమ్మ! రేయ్ తను పెళ్లి చీర కట్టుకొని ఉంటుంది కదా. రే నా మాట విను, వెళ్దాం పద. సరే వెళ్దాం. ఓకే ఒకసారి తనని చూసి వస్తాను రా. వెళ్ళు మావా. అమ్మ! రేయ్ వాడిని వెళ్ళొద్దని చెప్పరా. రే ఊరుకోరా, నువ్వు వెళ్ళు మావా. వాడికి తెలీదు, నువ్వు వెళ్ళరా. భయపడకు, ప్రాబ్లం ఏం అవ్వదు. ఎవరికి తెలియకుండా వెళ్ళి చూసి వస్తాను. రే ఒక్కసారి రా. ఓకే ఒకసారి. മതി, എല്ലാം മതി. ആരെങ്കിലും അവന്റെ മേലെങ്ങനെ കൈ വെച്ച കൊന്നുകളയും. വേറെ നാട് വേറെ ആൾക്കാരെന്ന് പറഞ്ഞ് എന്റെ മോളെ കൊന്നു കളഞ്ഞ മോളെ. മോനെ വാ. తాళి నాన్న, ఇప్పుడు కూడా నా ఫోన్ నుంచి ఒక మెసేజ్ పంపించండి నాన్న. అపరాధ పరిగెత్తు వచ్చేస్తారు. ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావురా? ఎక్కడ పడితే అక్కడ తాగి ఎవరితో పడితే వాడితో గొడవ పడుతూ నీ వల్ల మా అందరికీ సమస్యరా. ఇప్పుడు నేను మీ అందరికీ సమస్య అయిపోయాను కదా. మావా అలాంటిది లేదు. వాగ్రా. అవునరా, నీ వల్ల మాకు సమస్యే. చేరాకు తప్పిస్తా. అవునరా, కానీ నేను ఎంత పెద్ద సమస్య ఉంటే తను మావా, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, నువ్వు లేకపోతే చచ్చిపోతాను. ఇలాంటి సొల్లు కబుర్లన్నీ అందరూ చెప్పినట్టే తను చెప్తుంది అనుకున్నా.
నిజంగానే తను చెప్పినట్టే అలాగే చేసింది మామ. తనని ఫస్ట్ టైం చూసినప్పుడు ఏడుస్తూ కనిపించింది. అలాగే తన్ని ఆఖరిసారి చూసినప్పుడు కూడా ఏడ్చిందిరా. కానీ దాని కారణం నేనని తలుచుకుంటుంటాను. ఏయ్ ఏ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పరా వాళ్ళ నాన్న నువ్వు కొట్టలేదని? ముందు జరిగిన వాటన్నిటికీ నువ్వే కారణం అన్నదాన్ని ఏయ్! నేనేరా కారణం? నేనే కదా. అరే, ఒకసారి మెసేజ్ చేసి ఉండొచ్చు కదరా, మీ నాన్న నేనేం చేయలేదని. నన్ను అర్థం చేసుకునే వాళ్ళతో నేనెందుకు మాట్లాడతాను? ఈగో. ఏ ఆ ఫోన్ ఏదో నీకు చేసి ఉండాల్సింది. తనకున్న ఈగో వలే. సరే వదిలే. మేమిద్దరం సేమ్ టు సేమ్ రా. అది లవ్ చేసుకోవడం అయినా సరే, ఈగో చూపించడం అయినా సరే. రేయ్ 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 పట్టుకోండి. రా వెళ్దామా? రే జో, రా వెళ్దాం. రే మామ ఇలా చూడరా రే. రే రే, నీకు రే, పిచ్చారా రే? ఏయ్, రే ఏంట్రా? రే ఏంటి? ఆగురా రే రే, ఆగు. ఎందుకురా ఇలా చేస్తున్నావు రే నువ్వు? ఆగు. రా వెళ్దాం. మామయ్య లవ్ లో తను గొప్ప లేదా నేను గొప్ప రా? వాడిని తీసుకెళ్లి పడుకోబెట్టండి. కానీ చివరికి తనే గొప్పని ప్రూవ్ చేసుకుని వెళ్ళిపోయింది కదా. జో, కాస్త చెప్పేది వింటరా. అలాంటి నాకు ఈగో ఉంది మామా, లవ్ ఇంకా ఎక్కువే ఉంది మామా. ఓకే రా వెళ్దాం. ఏయ్, వీడికి అర్థం కాదారా? ఓకే మామ, ఓకే ఓకే. రేయ్, రేయ్, రే మామ రే. రే, ఏంట్రా ఇది? మామా నన్ను క్షమించు. సరేరా సరేరా నేను క్షమించేశాను. వెళ్ళరా. తీసుకెళ్ళండి రా. రా వెళ్దాం. రే, రే 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 జో రే రే మామ. రే మామ జో, ఏమైంది? మామ, రే జో నోట్లో నొరగరా? లేవరా రే నీళ్ళు తెరా రేయ్, జో నేనే లేరా. జో మామ రే రే మామ ఇందులో ఏదో కలిపాడ్రా. ఎత్రా వాడిని. చనిపోదామని అనుకున్నావు కదా. అంటే చిన్న వయసులో చిన్న చిన్న విషయాలకే నువ్వు భయపడి ఏడ్చేవాడివే. ఇప్పుడు సూసైడ్ చేసుకునేంత ధైర్యవంతుడిగా మారేవట. వీళ్ళంతా అంటున్నారు. కానీ నాకెందుకో 5 ఏళ్లప్పుడు భయపడి ఏడ్చావే, అంతకంటే పిరికివాడివైపోయావురా. నీ జీవితానికో నిర్ణయాన్ని తీసేసుకున్నావా? కానీ అది జరగలేదు కదా. అంటే వేరే ఏదో నీకోసం ఎదురు చూస్తుందన్నమాట. జాగ్రత్త. నాన్న లేవద్దు లేవ. శాంతతో మాట్లాడతావా? రేయ్, శాంత ఏడి? మాట్లాడతావా? రేయ్, వీడెందుకు ఇక్కడ పడుకున్నాడు? ఆ ఫోన్ ఏదో నీకు చేసి ఉండాల్సింది. తనకున్న ఈగో వలే. సరే వదిలే. రేయ్, నేను కూడా. రే శాంత,
నిక్కర వేసుకున్నావా? రేయ్, చేయి తీ. ఆపండి రావుడు ఎందుకు అలా ఏడిపిస్తున్నావు వదిలే. ఐసీ వార్డ్ అండి ఇది. ఎందుకు ఇక్కడ శబ్దం చేస్తున్నారు? అందరూ బయటికి వెళ్ళండి. పర్లేదు ఉండనివ్వండి. రే రేయ్. సరే అనుకో. అమ్మ రాలేదా?